అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. కార్మిక దినోత్సవం ఎలా వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటన్నది ఇప్పటివరకు మాట్లాడిన మన డాక్టర్లు చెప్పారు. మళ్ళీ చెప్తుందని కోరుకుంటున్నాను. జనరల్గా అందరికీ కార్మికులు అంటే కొంచెం చులకన భావం ఉంటుంది. కానీ సొసైటీని అంటే మన నగరాన్ని తీర్చిదిద్దడంలో కార్మికుల పాత్ర ఎంతైనా ఉంటుంది. ఈరోజు కార్మికులు అనేవాళ్ళు లేకపోతే ఎవరికి ఒక రోజు గడిచే పరిస్థితి కాదు. సో ఇక్కడ మీ హీరోస్ ఎవరు అంటే మీరే. యు ఆర్ ద హీరోస్ ఆఫ్ ది సొసైటీ అండ్ అవర్ ఫ్యామిలీస్. ఈరోజే కానీ మీ అందరికీ మీకున్న హక్కులు ఏమిటి అన్నది చాలామందికి తెలియదు. అసలు ఈ కార్మిక దినోత్సవం ఎందుకు వచ్చింది అంటే మీకు చెప్పాను కదా, కార్మికులు అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. కానీ కార్మికులు అంటే మీరు కూడా మనుషులే కదా, మాలాగా కదా. మిమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించి మీకు హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్మికుల దినోత్సవాన్ని ఏర్పాటు చేసి మీకు ప్రత్యేకమైన చట్టాలను తీసుకొచ్చారు. చట్టాలన్నీ చెప్పేస్తే మాకే గుర్తుందో, మన అవసరానికే కదా చట్టాలు ఉన్నాయి కదా. చట్టాలు ఎందుకు చేశారు? మనకు వచ్చే సమస్యలకి ఎలా తీర్చుకోవాలి, ఎలా న్యాయం పొందాలి అన్న ఉద్దేశంతో ఈ చట్టాలు. మీకు సంబంధించిన ముఖ్యమైన చట్టాలు మినిమం వేజెస్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్. మినిమం వేజెస్ యాక్ట్ అంటే పనికి తగిన వేతనం. రోజుకు 10 గంటలు పని చేయించుకుంటారు. ఒక 100 200 ఇస్తే సరిపోతుందా మనకి? అది న్యాయమేనా? ఎవరు అడగాలి? ఎవరు అడుగుతారు? ఎక్కడ చెప్తుంది కదా. మనం నోరు తెరిచి అడగలేము. పెద్దవాళ్ళు ఏమడిగితే ఏమంటారో భయం, అవునా కదా. చాలా మందికి ఎదురయ్యే సమస్య ఇది. మనకు లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. తర్వాత ఎంత వయసు వాళ్ళు మనం పనిలో పెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తుంటే చిన్న చిన్న హోటల్స్లో 10 సంవత్సరాల పిల్లలు కూడా పనిచేస్తున్నారు. చట్ట ప్రకారం 14 సంవత్సరాల లోపల పిల్లల్ని మనం పనిలో పెట్టుకోకూడదు. వారికి ఎంత అవసరం ఉన్నా కూడా వాళ్ళని పనిలో పెట్టుకోకపోవడం మంచిది. దానికి అనేక కారణాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. కంపల్సరీగా అందరూ చదువుకోవాలి. విద్య అన్నది ఎంత ప్రాముఖ్యత అన్నది